వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. అశోక్ నగర్ అంటేనే మనకు మొత్తం చాలా రద్దీగా ఉండే ప్రదేశం. ఇక్కడ నిరుద్యోగులు, చదువుకునే వాళ్ళు, కోచింగ్లు తీసుకునే వాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చి కోచింగ్లు తీసుకోవడం కావచ్చు, ఇక్కడనే హాస్టళ్లలో రూమ్స్లలో ఉండడం కావచ్చు, ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అయితే అశోక్ నగర్ అనేది చాలా రద్దీ ప్లేసు. అది కూడా నిరుద్యోగులకి, ఈ కోచింగ్లు తీసుకునే వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి ఇక్కడ చాలా స్టడీ హాల్స్, అదేవిధంగా కోచింగ్ సెంటర్లు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి చాలా రద్దీగా ఉండే ప్రదేశం. కాకపోతే ఇప్పుడు కొత్తగా ఏదైతే మన గ్రూప్ 1 వచ్చిన తర్వాత దాని తర్వాత ఈ సంవత్సరంలో అశోక్ నగర్ మొత్తం ఖాళీ అయిందని చెప్పేసి చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు ప్రభుత్వం దగ్గర నుంచి వెళ్ళి నోటిఫికేషన్లు రాక ఇక్కడికి వచ్చి ఏళ్ల తరబడి పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు, తల్లిదండ్రుల కష్టం మీద ఆధారపడి ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఇక ప్రభుత్వం దగ్గర నుంచి వెళ్ళి ఎటువంటి నోటిఫికేషన్లు రావట్లేదని చెప్పేసి కూడా చాలామంది ఊర్ల బాట పట్టారు. అశోక్ నగర్ ఇప్పుడు మొత్తం కూడా ఖాళీ అయిపోయింది. అయితే ప్రస్తుతానికైతే మనము ఇక్కడ హైదరాబాద్ స్టడీ సర్కిల్ దగ్గర అయితే ఉన్నాము. అయితే ఇదంతా కూడా చదువుకోవడానికి స్టడీ సర్కిళ్ళు, అదేవిధంగా ఈ మనము ఇప్పుడున్న ఏరియాలో కూడా చాలా స్టడీ హాల్స్ అవన్నీ ఉంటాయి. కోచింగ్ సెంటర్లు, స్టడీ హాల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇదంతా కూడా నార్మల్ డేస్లలో చాలా రద్దీగా ఉంటుంది. నిరుద్యోగులతో కావచ్చు, కోచింగ్ తీసుకునే వాళ్ళతో కావచ్చు, విద్యార్థులతో ఇదంతా చాలా రద్దీగా ఉంటుంది. కానీ ఇక్కడ మొత్తం చూసుకుంటే మనకి ఇప్పుడు ఇదంతా కూడా చాలా ఖాళీ అయిపోయింది. అశోక్ నగర్ అంటేనే నిరుద్యోగులు అంటారు, కానీ ఇప్పుడు ఇది మొత్తం ఖాళీ అయిపోవడం వల్ల ఒకసారి చూడండి, రోడ్ల మీద జనాలు లేరు. ఉన్న వాళ్ళందరూ కూడా నిరుద్యోగులు. ఇక ప్రభుత్వం దగ్గర నుంచి ఎలాగో నోటిఫికేషన్లు రావు అన్న ఉద్దేశంతో ఆశ పెట్టుకోలేక కూడా ఊర్ల బాట పట్టడం జరిగింది. అకాడమీస్ ఉంటాయి, ఇక్కడ అకాడమీస్ నడిపించుకునే వాళ్ళు, అదేవిధంగా నిరుద్యోగుల వల్ల ఇక్కడ కొన్ని బిజినెస్లు నడిపించుకునేటివి కూడా చాలా ఉంటాయి. టిఫిన్ సెంటర్లు కావచ్చు, చాయ్ బండ్లు కావచ్చు, అలాగే ఫుడ్కి సంబంధించినవి కావచ్చు, అదేవిధంగా స్టడీ హాల్స్, మరి కోచింగ్ సెంటర్లు, ఇట్లా చాలా నిరుద్యోగుల పేరు మీద చాలా అయితే వాళ్ళు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు ఏదైతే ఈ స్టడీ హాల్స్ నడిపించుకునే వాళ్ళు కావచ్చు, అలాగే కోచింగ్ సెంటర్లు, కొంతమంది అయితే లీజుకు బిల్డింగ్లు తీసుకొని నిరుద్యోగులకి ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చి వేరే ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకొని ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూమ్స్ తీసుకొని ఉండడం కావచ్చు, హాస్టల్స్లో కావచ్చు, ఇదంతా కూడా చాలా వరకు తగ్గిపోయి ఇక్కడ ఎవరైతే బిజినెస్లు, వ్యాపారాలు నడిపిస్తున్నారో వాళ్ళకి ఇటు బిజినెస్ లేక, అదేవిధంగా నిరుద్యోగులకు కూడా ఎటువంటి ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాక, వాళ్ళకి జాబ్స్ లేక, ఇక్కడ ఉన్న వాళ్ళకి బిజినెస్ లేక అశోక్ నగర్ అంతా ఖాళీ అయిపోయిందని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మొత్తం ఎప్పుడు చూడు చాలా రద్దీగా ఉంటుంది. నోటిఫికేషన్లు అని చెప్పేసి అని అన్నారు, డిఎస్సి వాటి గురించి నోటిఫికేషన్లు అన్నారు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మొత్తానికి తిప్పి కొడితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 503 పోస్టులు ఇస్తే దానికి ఒక 60 పోస్టులు కలిపి 565 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. మరి 560 పోస్టులలో కూడా అవకతవకలు జరిగాయి. మరి గ్రూప్ 1లో కూడా అది ఆ అంశం కూడా ఇప్పుడు కోర్టులో నడుస్తుంది. మరి దానిపై కూడా గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరసన తెలుపుతున్నారు. హైకోర్టులోనే మళ్ళీ వాళ్ళు అప్పీల్ చేసే అవకాశం కూడా ఉంది. మరి దీని పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకుంటాము, దీని గురించి ఆలోచిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒక పక్క చెప్తూనే ఉంది. కానీ ఇక్కడ ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఖాళీ చేసి ఊర్లలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి. మరి ఇటు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఇళ్ల బాట పట్టడం వల్ల ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళకి కూడా దెబ్బ పడే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కూడా మనం ఇక్కడ ఒక టీ షాప్ దగ్గర అయితే ఉన్నాము. మరి అంకుల్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఖాళీ అయిపోయారు కాబట్టి ఆయనకి వ్యాపారం నడుస్తుందా లేదని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ నమస్తేనే. నమస్తే. ఏం పేరే? మహేష్ యాదవ్. ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది? 30 years. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారా? పిల్లలంతా చదువుకునే వాళ్ళు ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు. ఖాళీ ఉంది. ఒకప్పుడు ఎట్లుంటుండే మొత్తం అశోక్ నగర్ అంటే? బాగుంటుండే మేడం, చాలా పబ్లిక్ ఉంటుండే, మంచిగా స్టడీ చేస్తుండే, అంతా బాగానే ఉంటుండే. ఇప్పుడు చాలా తగ్గిరు. ఎన్ని రోజుల నుంచి వెళ్ళి బాగా తక్కువైపోయారు ఇక్కడ? ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాలు ఇక్కడ అయితే స్టడీ హాల్ ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ మొత్తం ఊళ్ళు రావడం లేదు. ఇక్కడ అశోక్ నగర్లో ఉండే అశోక్ నగర్లో అవి చాలా తగ్గిరు. ఇప్పుడైతే చాలా పబ్లిక్ అయితే తగ్గిరు. ఉద్యోగాలు లేక మనుషులకు ఏం చేయాలి ఏం లేదు అన్నట్టు, అక్కడ లైఫ్ ఏంది అన్నట్టు, చదువుకుందామన్న ఇంట్రెస్ట్తో వస్తారు, చదువుకుంటారు. ఇక్కడ చూస్తే ఇది ఉంది, అలా ఏం చేయాలన్నట్టు ఇంటికి వెళ్ళిపోతుంది మేడం. మరి మీకు ఎట్లా వ్యాపారాలు నడుస్తున్నాయి ఇంతకు ముందులాగా బాగా? అప్పట్లెక్క ఇప్పుడు చాలా వ్యాపారం చాలా డల్గా ఉంది. ఇంతకుముందు బాగుంటుండే, ఇప్పుడు చాలా తగ్గింది. జనాలందరూ వెళ్ళిపోయేసరికి మీకు కూడా వ్యాపారం మీద దెబ్బ పడుతుంది. జనాలు చాలా మంది
వెళ్ళిపోయారు మేడం. మాకు ఇప్పుడు అప్పుడు రూపాయి అమ్మేది ఇప్పుడు చారా అమ్ముతున్నాం. ఓకే. ఈ పరంగా చూసుకున్నట్లయితే మీకు కూడా బాగానే నష్టం ఉంది కదా? నష్టం బాగానే ఉంది మేడం. ఏదో చేయాలంటే చేయాలి అంతే అన్నాను. నమస్తే మేడం, ఏం పేరే? పవన్ కుమార్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా ఇక్కడ వ్యాపారం? రీసెంట్గా ఒక 25 days అయింది మేడం ఓపెన్ చేసి. ఏమన్నా జనాలు కనిపిస్తున్నారు ఇక్కడ బాగానే? అంటే నార్మల్గా అవరేజ్ ఇంతకుముందుకు ఎట్లుంటుండే ఏమన్నా తెలుసా? లేదు మేడం. మీరన్నా మీరు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు మేము 25 days నుంచి 20 days నుంచి వస్తున్నాం. ఇక్కడ? కొత్తగా ఓపెన్ చేశారు మరి? అంతే, కొత్త పాతదే కానీ మళ్ళీ దీన్ని రీఓపెనింగ్ చేసిన. ఈ ఓపెనింగ్ చేశారు. అంటే ఇంతకుముందు కూడా మీరు ఇక్కడనే నడిపించారా షాపు? ఇంతకుముందు కానీ మేమంతా వర్కర్లం, కొత్తగా వచ్చినాం. ఓనర్ మాత్రం పాతనే. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న అశోక్ నగర్ అంటేనే నిరుద్యోగులు, చదువుకునే వాళ్ళు, విద్యార్థులు ఇదంతా ఉంటారు కదా. ఇప్పుడు అందరు ఎక్కడికక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు కదా. బిజినెస్ నడుస్తుందా మరి? నార్మల్గా ఉంది బిజినెస్, అంత లేదు కానీ మామూలుగా ఉంది బిజినెస్. మీ పేరు? నా పేరు నరసింహ. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా ఈ వ్యాపారం? ఈడ 47 సంవత్సరాలు ఆయన చేయబట్టి. అశోక్ నగర్ అంటే బాగా నిరుద్యోగులతోటి, విద్యార్థులు కోచింగ్ తీసుకునే వాళ్ళతో బాగా నిండిపోతుంది కదా. ఇప్పుడు బాగానే నడుస్తుంది ఇప్పటికైతే. కనిపిస్తున్నారా నిరుద్యోగులు బాగా? ఇప్పుడు కనిపిస్తలేరు. ఇది ఇప్పుడు జర తక్కువ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకు ఏమి ఇబ్బంది ఉందో ఏం కథనో వాళ్ళతో, కానీ ఇప్పుడు తక్కువ ఉన్నది. అప్పుడు లాక్డౌన్ కాకముందుకు అప్పుడు బాగా మంది ఉంటున్నారు. అప్పుడు ఇప్పుడు ఈ 4-5 సంవత్సరాల నుంచి తక్కువ అయిపోయారు పబ్లిక్, బాగా తక్కువ అయిపోయారు. ఇప్పుడు అమీర్పేటలో ఎక్కువ ఉన్నారు. ఇక్కడ తక్కువ, అక్కడ అమీర్పేటలో ఎక్కువ ఉన్నారు. ఇక్కడ హాస్టల్స్ అట్లనే రూమ్లు నడిపించే వాళ్ళది కూడా వ్యాపారం అంతంత మాత్రమే తక్కువ అయిపోయింది. ఇవన్నీ మంది ఉంటే పబ్లిక్ ఉంటే ఆన్లో ఉంటారు. పబ్లిక్ లేకపోయి మొత్తం వాళ్ళు సొంత కాల్ చేసారు. కొంతమంది పెట్టుకుంటారు, అట్లనే నడిపించుకుంటారు వాళ్ళు అట్లా. ఇక్కడ ఎంత ఉంటాయి నార్మల్గా రెంట్లు? ఇప్పుడు 10,000 మినిమం. ఇక్కడ 10,000 సింగిల్ రూమ్కు 10,000 నుంచి 12,000 దాకా నడుస్తుంది. ఇప్పుడు నిరుద్యోగులు వీళ్ళు లేకుండా, చదువుకునే వాళ్ళు లేక రెంట్లు కూడా తక్కువ అయిపోతున్నాయి అంట కదా, నిజమేనా? ఇప్పుడు ఈ 2 నెలల నుంచి తక్కువ అవుతున్నాయి. అప్పుడు 12,000, 13,000 ఒక రూమ్కే ఉంటుండే. ఇప్పుడు తక్కువ ఉన్నాయి. జనాలు తక్కువ అయిపోయారు. ఎవరు వాళ్ళు ఉంటేనేమో పుల్లు రేట్లు ఎక్కువ వేయించి ఇది చేస్తుంటారు. వాళ్ళ చదువులే లేకపోయారు, వాళ్ళు ఏం చేస్తారు? అమ్మ నాన్న ఎంతగానో మంది చేస్తారు, వాళ్ళైనా కానీ చదవలేరు కదా. అట్లా అని ఇప్పుడు మొత్తం ఖాళీ అయిపోయింది ఇక్కడ వరకు. సార్ నమస్తే. మీరు ఇక్కడ సోషల్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నారని చెప్పేసి కూడా తెలుసు. సో ఇప్పుడు ఎట్లా ఉంది అశోక్ నగర్? ఇంతకు ముందుకు ఎట్లా ఉంటుండే? బాగా నిరుద్యోగులతో నిండిపోతుండే, స్టడీ హాల్స్ కావచ్చు, చదువుకునే విద్యార్థులు కావచ్చు, చాలా మంది ఉంటుండే. ఇప్పుడు ఎట్లా ఉంది? మొత్తం ఖాళీ అయిపోయింది అంటున్నారు, నిజమేనా? మేడం, చాలా అంటే చాలా. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూసినట్లయితే పిల్లలందరూ నిరాశతో ఇంటికి వెళ్ళిపోయారు కూడా. అంటే ఇంకా వచ్చి ఏం చేస్తాము అంటే ఒక కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళకు రావడం లేదు. నెక్స్ట్ అసలు నోటిఫికేషన్ ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. జాబ్ క్యాలెండర్ని నమ్ముకొని చదువుకుందామన్నా కూడా తెలియని పరిస్థితి. నాకు ఈరోజు మార్నింగ్ కూడా లిటరల్లీ నేను చెప్తున్నా మేడం, సార్ ఒక ఏదైనా ఆఫీస్ అసిస్టెంట్ ఉన్న మీ కోచింగ్ సెంటర్లో ఎక్కడైనా చెప్పండి, నేను అది అక్కడ ఉంటూ చేస్తూ చదువుకుంటా అన్నంత లో కాన్ఫిడెన్స్ లెవెల్ దిగిపోయినాయి అంటే అర్థం చేసుకోండి. అది కూడా ఒక గ్రూప్ 1 స్థాయి ప్రిపేర్ అయిన వ్యక్తి అలా అన్నారంటే నిజంగా కళ్ళల్లో బాధ అనిపిస్తుంది మేడం. నాకు కళ్ళల్లో అసలు నీళ్ళు వచ్చేసినాయి కూడా. అంత బాధాకరమైన పరిస్థితిలో ఉన్నారు. మార్నింగ్ నుండి కాల్స్, సార్ మరి రీ ఎగ్జామా ఏంటి, మళ్ళీ ఎగ్జామ్ పెడతారా, మా పరిస్థితి ఏంటని. వచ్చిన వాళ్ళు ఒక బాధ, రాని వాళ్ళు ఒక బాధ. పిల్లలు ఎంత తర్జన భర్జన పడుతున్నారంటే ఎవరో చేసిన తప్పుకు అసలు నా విద్యార్థులు ఎందుకు బాధపడాలి, అసలు ఎందుకు ఈ నిర్లక్ష్యం. ఒక మినిమం ఒక ఉన్నత స్థాయి అధికారులు కండక్ట్ చేసే ఇట్లా రాజ్యాంగబద్ధమైన ఈ సర్వీస్ కమిషన్లు ఏవైతే ఉన్నాయో అవి కండక్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నామంటే వారికి అసలు వ్యవస్థ మీద ఎలాంటి నమ్మకం కుదురుతుంది. భవిష్యత్తులో వాళ్ళు కూడా ఒక అధికారులు కావాలనుకుంటున్న వాళ్ళు, ఎంతో ఉన్నత ఆశయాలతో హైదరాబాద్ వచ్చి ఏదో సాధించాలని వస్తున్న వాళ్ళకు కూడా అసలు ఏం చేయాలనో అర్థం అవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మేడం. ఇప్పుడు మీరు కూడా ఒక సబ్జెక్ట్ మీరు కోచింగ్ ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీ స్టడీ హాల్ ఎట్లా నడుస్తుంది సార్? అసలు మా కోచింగ్ సెంటర్లో వచ్చే విద్యార్థులు అయితే ఎవరికి కూడా నమ్మకం లేదండి. అంటే 8 నెలలు కావచ్చు, ఇది 1 year కావచ్చు, 2 years కావచ్చు, ఎవరు ఏం కేసు చేస్తారో తెలియని పరిస్థితుల్లో ఉంది మేడం. అసలు ప్రజెంట్ అయితే విద్యార్థులు లేరు. వస్తామన్నా కానీ వాళ్ళకి అసలు ఒక నమ్మకం కూడా కుదరట్లేదు. అసలు ఉంటుందా ఉండదా అన్నట్టు గందరగోళ పరిస్థితిలో ప్రభుత్వం మాత్రం దయచేసి తొందరగా ఏదో ఒకటి తేల్చాలి. మీరు రీవాల్యుయేషన్కి వెళ్తారా, మీరు రీ ఎగ్జామ్కి వెళ్తారా, అది దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ మీరు తప్పనిసరిగా విద్యార్థులకు ఏదో ఒకటి చెప్తే పాపం రాని వాళ్ళేంది, వచ్చిన వాళ్ళేంది, ఎవరైనా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో కూడా ఉన్నారు. వాళ్ళకు మోటివేషన్ చేయాలంటే కూడా ఏమని చేస్తామండి మేము, ఎంతకని ఓదార్చగలుగుతాము. రాని వాళ్ళు ఇప్పటికీ ఎంతో డిప్రెషన్లో గురై ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఏం చదవాలి, మరి ఇటువైపు చదవాలా, ఏది చదవాలి,
మళ్ళీ ఉన్న ఒకవేళ ఉద్యోగులు కూడా చాలామంది గ్రూప్ 1 కోసం 2 ఇయర్స్ వాళ్ళకు ఇంతవరకు వాళ్ళు పెట్టిన లీవ్స్ కోసం పెట్టిన ఎరియర్స్ లేదా గతంలో ఉన్న లీవ్స్ని వాడుకునే కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఎట్లా సార్ మా అసలు గడవడం లేదని నాకు తెలిసిన ఒక పంచాయత్ సెక్రటరీ ఉన్నారు, ఒక ఆయన ట్రెజరీ ఆఫీసర్ కూడా ఉన్నారు గ్రూప్ 2. వీళ్ళందరూ చాలామంది వాళ్ళ లీవ్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ రాయాలా, మరి ఏం చేయాలి అని చెప్పేసి కొందరైతే నాకు తెలిసి సార్ మళ్ళీ మొత్తానికే ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలని కూడా అడుగుతున్నారు. మళ్ళీ ఇవన్నీ కేసులలో మళ్ళీ ఉన్నది గెలుస్తుందా లేదా, ఉన్నది నిలుస్తుందా లేదా అని చెప్పేసి. అంటే మీరు కూడా గమనించి ఉంటారు మేడం, చూస్తున్నాం కదా మనం ఎన్ని లోపాలు ఉన్నాయంటే అందులో చదివితే కూడా మనకు ఒక 10 నిమిషాలు అవుతుంది, అంత పెద్ద జడ్జిమెంట్ ఉంది ఇది. ఇట్లాంటి వాటిని మాత్రం మనం నిజంగా పూర్తిగా ప్రక్షాళన తేవాల్సిన అవసరం ఉంది. మాట్లాడితే మేము యూపీఎస్సీ తరహాలో ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని అంటున్నారు, కానీ దీన్ని ఎప్పుడు ప్రక్షాళన చేస్తారో అర్థమవడం లేదు, ఏం చేస్తారో అర్థం లేదు. కేవలం మీటింగ్లు పెట్టి మేము యూపీఎస్సీ తరహాలో ఆ తరహాలో ఈ తరహాలో అంటున్నారు, కానీ ఏ తరహాలో లేదండి. మామూలుగా ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ వాడు ఒక ఓఎంఆర్ పెట్టి ఏదైనా ఐఐటి నీట్ అని చెప్పేసి కోచింగ్ పెట్టినా కానీ వాళ్ళు ఒక నేషనల్ లెవెల్లో వాళ్ళ ఇన్స్టిట్యూట్ది ర్యాంకులు కూడా వాస్తవంగా చెప్తున్నారు, కానీ మనం చెప్పలేకపోతున్నాము. ఏంటండి అసలు ఈ పరిస్థితి, అసలు అర్థం చేసుకోలేకుండా ఉంది. సో దీని విషయంలో మాత్రం ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలి. ఎందుకంటే మన నిరుద్యోగ జేఏసీ పేరుతో ఎందరో మంది కోసము సపోర్ట్ చేస్తామని మన ఇందిరా గారు కావచ్చు, మా స్టూడెంట్ ఇందిరా గారు మరియు జనార్దన్ గారు వీళ్ళందరూ చేసిన కృషి ఈరోజు వాళ్ళ సొంత అమ్మ గారు కూడా నా ముందరనే కాల్ వచ్చింది. నేను హైదరాబాద్ వచ్చినా అంటే అక్కడికి వెళ్ళకుండా కూడా ఈ ఉద్యమాల కోసం తిరుగుతూ వాళ్ళ భవిష్యత్తుని కూడా పక్కన ఆలోచించి ఎందరో మంది కోసం వీళ్ళు త్యాగాలు చేస్తున్నారు. వాళ్ళకేం అవసరం అండి ఇది చేయడానికి. అయినా కానీ సరే దీన్ని ప్రభుత్వాలు దయచేసి విద్యార్థుల కోణంలో ఆలోచించండి. మీ పరువు ప్రతిష్టల కోసం దయచేసి వెళ్ళకండి. ఇది పార్టీకి సంబంధించింది కాదు, ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఎవరో లాయర్కి సంబంధించింది కాదు మేడం. నిజంగా ఇది ఒక విద్యార్థి కోణంలో ఆలోచించండి దయచేసి. దీన్ని ఒక రాజకీయ కోణంలో దయచేసి ఆలోచించకండి అని మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. సో మొత్తానికి కూడా ఇక్కడ అశోక్ నగర్లో గత 30-40 సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా వర్క్ చేసుకొని ఉండే వాళ్ళని కూడా మనం వాళ్ళతో మాట్లాడడం అయితే జరిగింది. అయితే మొత్తానికి కూడా ఇటు నిరుద్యోగులు వెళ్ళిపోయిన తర్వాత కూడా అటు వ్యాపారాలకు కావచ్చు, అదేవిధంగా కోచింగ్ సెంటర్లు, స్టడీ హాల్స్ ఇవన్నిటి కూడా చాలా పడిపోయాయి. వ్యాపారాలు బాగా నడవట్లేదు. ఈ ఉద్యోగాలు రావు అని చెప్పేసి కూడా నిరుద్యోగులు ఫిక్స్ అయిపోయారు కాబట్టి ప్రతి ఒక్కరు ఊర్ల బాట పడుతున్నారు. మొత్తానికైతే అశోక్ నగర్ అంతా ఖాళీ అయిపోయింది. గత 3-4 సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా ఉన్న వాళ్ళు ఉద్యోగాలు రాక తల్లిదండ్రులు ఇంటి దగ్గర నుంచి అమౌంట్ పంపిస్తుంటే ఆ అమౌంట్ మీద వాళ్ళు చదువుకోలేక ఇబ్బందులు పడుతూ కూడా ఇక్కడ ఉండలేక ఊరళ్ళకి వెళ్ళిపోతున్నారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, అశోక్ నగర్.